డిప్యూటీ సీఎం పవన్ కి సీఎం చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారు. హరిహర వీరమలు టికెట్ ధరల పెంపునకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 23న ప్రీమియర్ షోకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రీమియర్ షో టికెట్ ధరను కూడా 600 రూపాయలకు నిర్ణయించింది. లోయర్ క్లాస్ కి 100 రూపాయలు, అప్పర్ క్లాస్ కి 150 వరకు పెంపొందించడానికి ఆ ధరని పెంచుకోవడం కోసం పర్మిషన్ కూడా ఇచ్చింది. మల్టీప్లెక్స్ టికెట్ ధరని 200 వరకు పెంచుకోవచ్చు. ఇక 10 రోజుల పాటుగా టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. సో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించి అఫీషియల్ లెటర్ని గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అయినటువంటి అఫీషియల్ లెటర్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో విత్ ద రిక్వెస్ట్ ఆఫ్ శ్రీ ఏఎం రత్నం ప్రొడ్యూసర్ Mega Surya Production hereby accord permissions to the managements of all the theatres in the state of Andhra Pradesh to enhance the ticket rates of 600 rupees plus GST on each ticket for the premiere show at 9 p.m. Premiere show ticket ధర 600 రూపాయలు. ఆ తర్వాత అటు టికెట్ పైన ప్రతి టికెట్ పైన 100 రూపాయలు పెంచుకోవచ్చు. ఆ తర్వాత లోయర్ క్లాస్కి ప్రతి టికెట్ పైన 100 రూపాయలు పెంపొందించుకోవచ్చు. 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత అప్పర్ క్లాస్కి అయితే 150 రూపాయలు పెంచుకోవచ్చు. అది 10 రోజుల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత మల్టీప్లెక్స్ థియేటర్లో అయితే 200 రూపాయలు ఒక టికెట్ ప్రజెంట్ ధర కంటే 200 రూపాయలు పెంచుకోవచ్చు. అది కూడా 10 రోజుల వరకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే 7/3/2022 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. సో 10 రోజుల పాటుగా ఇది కంటిన్యూ అవుతుంది. 24ను సినిమా రిలీజ్ ఉంటే 2వ తేదీ వరకు సుమారుగా 10 రోజుల పాటుగా ఈ టికెట్స్ ధరలు లోయర్ క్లాస్ పైన 100 రూపాయలు, అప్పర్ క్లాస్ పైన 150 రూపాయలు, ఆ తర్వాత 200 రూపాయలు మల్టీప్లెక్స్లో టికెట్ ధరలు పెంపొందించుకోవడం కోసం హరిహర వీరమల సినిమాకి ఒక అవకాశం కల్పించారు. సో డిప్యూటీ సీఎం అయిన తర్వాత బహుశా ఇది మొదటి సినిమా ఆయన రిలీజ్ అవ్వడం. సో ఆయనకు ఒక గిఫ్ట్గానే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. మరి దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడడం ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, హరిహర వీరమల సినిమాకి టికెట్ల ధరను పెంచుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎలా చూడాలి? దీనిపైన అటు జనసేన నాయకులు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎటువంటి రియాక్షన్ వస్తోంది? అంటే సినిమా రంగానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి పెద్ద సినిమాకి భారీ బడ్జెట్ సినిమాలకి వెసులుబాటు అనేది కల్పిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన ఒక సినిమా హీరో కాబట్టి ఆ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు నిర్మాతల అప్రోచ్ అయిన తర్వాత అప్రోచ్ కు అనుగుణంగా సినిమా బడ్జెట్, సినిమాకి సంబంధించినటువంటి వివరాలను బట్టి దానికి అనుగుణంగా ధరలైతే పెంచడం జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయిన తర్వాత 2024 జూన్ 4 తర్వాత ఫలితాలు వచ్చాయి. ఈ తర్వాత అంటే ఈ ఏడాది తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి మొదటి చిత్రం. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రిలీజ్ అయినటువంటి వకీల్ సాబ్ సినిమా వ్యవహారంలోను, తర్వాత భీమ్లా నాయక్ సినిమా వ్యవహారంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం నడిచింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం భీమ్లా నాయక్ అదేవిధంగా వకీల్ సాబ్ సినిమాలకి టికెట్ల ధరలు పెంచకపోగా ఉన్న టికెట్ ధరలు తగ్గించడంతో అప్పుడు పెద్ద ఎత్తున వివాదమైంది. పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున విమర్శల ఆరోపణలు అప్పుడు చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఊరటనిస్తుందని చెప్పాలి. ఏకంగా ప్రీమియర్ షోలు అంటే 24 గురువారం సినిమా రిలీజ్ కాబోతుంది. 23వ తారీఖునే ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. పుష్ప సినిమా తర్వాత ఆ స్థాయిలో పుష్ప సినిమాకి దాదాపు 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ప్రీమియర్ షో ధరలు నిర్ణయించారు. ఇప్పుడు అదే విధంగా పుష్ప సినిమా తర్వాత ఆ స్థాయిలో ప్రీమియర్ షో ధరలు 600 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఉదయం ముందు అంటే ప్రీమియర్ షోలు సినిమా ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్ షోకి వేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాదు లోయర్ క్లాస్ 100 రూపాయలు, అప్పర్ క్లాస్ 150 రూపాయలు పెంచుకోవచ్చు అని, అదేవిధంగా మల్టీప్లెక్స్ 200 వరకు పెంచుకోవచ్చు. 10 రోజుల పాటు 24 నుంచి అంటే 24 నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమలు ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మెన్షన్ చేసింది. ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ ఆయన అభిమానులు కానీ దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ హరిహర వీరమల్లు దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్నటువంటి చిత్రం అనేక వాయిదాల తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కావడంతోనే కొంత వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే నిర్మాత ఏఎం రత్నం కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా అటు ఎన్నికలు తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన షెడ్యూల్ అనేక కారణాల వల్ల షూటింగ్లు వాయిదా పడడం, షూటింగ్లు క్యాన్సిల్, ఇలా నిర్మాత కొంత బడ్జెట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలోనే ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలో తీసుకుని రేట్లు కూడా పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే రిజల్ట్ ఎలా ఉంటుందనే దాన్ని పక్కన పెడితే సినిమా టికెట్లకు సంబంధించి రేట్ల అంశంలో కొంత ఊరట కలిగించేలాగా నిర్మాత ఏఎం రత్నంతో పాటు సినిమాకి సంబంధించిన పనిచేసిన వాళ్ళకి కొంత ఊరట
లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇంకా తెలంగాణలో ఎలాంటి వెసులుబాటు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుష్ప సినిమా తర్వాత అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రీమియర్ షోలకి ఇచ్చేది లేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ నుంచి ఎలా వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కూడా సినిమాకు సంబంధించిన విషయంలో కీలకంగా ఉంటుంది. అక్కడ రెవెన్యూ కూడా కీలకం కాబట్టి అక్కడ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ డిప్యూటీ సీఎం గా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం హరిహర వీరమల్లుకి భారీ వెసులుబాటు, భారీ ఓట్ల లభించిందని చెప్పాలి. ప్రీమియర్ షోలు 600 రూపాయలు కేటాయించారు. ఖచ్చితంగా ప్రీమియర్ షోల ద్వారానే భారీగా డబ్బు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. దీనిపైన ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్, రైట్ రాజేష్. సో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి బిగ్ గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు. ఆయన సినిమాకి సంబంధించి టికెట్ ధరలను పెంచేశారు. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకి మేము ఈ టికెట్ ధరలు పెంచుతున్నామన్నారు. ఆయన ఏకంగా ప్రీమియర్ షోకి 23 తేదీన జరిగినటువంటి ప్రీమియర్ షోకి 600 రూపాయల టికెట్ ధర. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి టికెట్ల ధరకు సంబంధించి లోయర్ క్లాస్ అయితే 100 రూపాయలు పెంచుకోవచ్చు. ఆ తర్వాత అప్పర్ క్లాస్ అయితే 150 రూపాయలు, ఇక మల్టీప్లెక్స్లో అయితే 200 రూపాయలు. ఇలా 10 రోజుల పాటే కంటిన్యూ అవుతాయని చెప్పారు. మరి చూద్దాం ఎటువంటి సినారీ ఉండబోతున్నది. సో హరిహర వీరమల్లు సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా ఆయనకు సంబంధించిన ఒక సినిమా విడుదల కాబోతోంది. సో డిప్యూటీ సీఎంగా హరిహర వీరమల్లు 24 తేదీన ఆయన థియేటర్స్లోకి ఎక్కబోతున్నారు. బిగ్ స్క్రీన్ పైన మరోసారి కనిపించబోతున్నారు. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఏ విధంగా ఉండబోతోంది? కామెంట్ చేయండి.